హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. సో ఎవరిని కలుస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూద్దామా మరి? సో నేనైతే నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మొన్నటిదాకా వాళ్ళు కాలిఫోర్నియాలోనే ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు తను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో అందుకని ఒకసారి వెళ్ళి బాయ్ బాయ్ చెప్పేసి వద్దామని వెళ్తున్నాను. సో వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్. సో డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ టు బఫెలో వైల్డ్ వింగ్స్. సో మీకు కూడా ఎలా ఉంటుంది అని చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. సో లెట్స్ గో. సో నేను ఒక్కదానే వెళ్తున్నాను అనమాట. దివ్య కానీ వీళ్ళెవరూ రావట్లేదు, ఎందుకంటే వీళ్ళెవరికి తను పరిచయం లేదు. సో అందుకే నేను వెళ్తున్నాను. ఐ విల్ షో యూ ఆల్. సో ఇవాళ షూట్ అంతా నేనే తీస్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో నేను మీకు నైట్ టైం రోడ్స్ చూపిస్తున్నాను. చూడొచ్చు, మనకి ఇండియాలో అయితే సెంటర్లో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, బట్ యూఎస్లో మాకు స్ట్రీట్ లైట్స్ ఉండవు అనమాట. సో అదొక మెయిన్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే మాకు లైట్స్ ఎప్పుడైనా సరే డిమ్లో ఉంచుకోవాలి, ఎప్పుడు హై బీమ్ వేయకూడదు. హై బీమ్ వేస్తే మాకు ఫైన్ వేస్తారనమాట. సో మీరు చూడొచ్చు, ఎదురుగా వచ్చే లైట్స్ రిఫ్లెక్షన్స్ మన కళ్ళల్లో ఎక్కువ పడదు. సో దీస్ ఆర్ ద టూ మెయిన్ డిఫరెన్సెస్ అనమాట నైట్ టైం యూఎస్ డ్రైవ్లో మనకి కనిపించేవి. సో ఒకసారి మీకు చెప్దాము అని చూపిస్తున్నాను. సో ఫైనలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను, బట్ ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు. మాకు 25 minutes వెయిట్ టైం ఇచ్చారనమాట. సో ఈ 25 minutes వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్కి వెళ్ళారు. నాకు షాపింగ్ చేయాలని లేదు, అందుకే సరే నేను కార్ దగ్గర ఉండిపోయాను. సో కార్లో కూర్చుందాం. అండ్ ఇప్పుడు నేను మీకు ఒకసారి రెస్టారెంట్ చూపిస్తాను. హియర్ బఫెలో వైల్డ్ వింగ్స్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, అవుట్డోర్ ప్యాటియోలో అలా మాకు డిస్టెంట్గా చైర్స్ ఇస్తున్నారు. సో వెళ్ళగానే మీరు ఎంతమంది పీపుల్ అని అడుగుతారంట. ఆ తర్వాత మనకి టేబుల్ అవైలబిలిటీని బట్టి మనకి వెయిట్ టైం ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ దిస్. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో మనం రెస్టారెంట్కి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఇలా ఒక హోర్డింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వెయిటర్ నుంచొని అడుగుతారు మీరు ఎంతమంది పీపుల్ అని. సో మనం ఎంతమంది వెళ్తున్నాము అని చెప్తే మనకి సరిపడా టేబుల్ రెడీగా ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవచ్చు. ఇన్ కేస్ రెడీగా లేకపోతే కనుక మనకి వెయిట్ టైం ఇస్తారు. సో చూస్తున్నారు కదా, మామూలుగా రెస్టారెంట్స్కి మనకి బయట ప్యాటియోస్ లేకపోతే చిన్న చిన్న పార్కింగ్ స్పేసెస్ కానీ సైడ్ ఎక్కడైనా బాల్కనీస్ కానీ ఉంటాయి కదా. సో ఆ బాల్కనీస్లోనే మాకు ఇక్కడ డైనింగ్ అవైలబుల్గా ఉందన్నమాట. అసలు రెస్టారెంట్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఓన్లీ వాష్రూమ్కి అండ్ హ్యాండ్ వాష్కి మాత్రమే రెస్టారెంట్ లోపలికి వెళ్ళొచ్చు. అండ్ మేమైతే ఆల్మోస్ట్ అంతా ఇక్కడ వెట్ టిష్యూసే కాబట్టి అది కూడా లోపలికి వెళ్ళేది లేదు, అంతా బయటే కూర్చోవచ్చు. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క టేబుల్కి కంప్లీట్ చాలా డిస్టెన్స్ ఉంది. అండ్ ఒకళ్ళు తినేసి వెళ్ళిపోగానే ఇమీడియట్గా శానిటైజ్ చేస్తున్నారు అండ్ యూవీ శానిటైజర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. నేను మీకు డే వ్యూ నైట్ వ్యూ చూపిస్తున్నానండి, ఎందుకంటే నేను ఒకసారే కాదు 2-3 times వెళ్ళామన్నమాట. సో మీకోసం నేను ఫుటేజ్ అంతా తీసి ఒకటే వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. మనకు కనుక క్రౌడ్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే కనుక డే టైంలో వెళ్తే బెటర్, ఎందుకంటే డే టైంలో ఎక్కువ మంది రావట్లేదు బికాస్ ఆఫ్ ఎక్కువ ఎండలుగా ఉంటున్నాయి. సో చూడొచ్చు, డే టైంలో అయితే అసలు ఎవరూ లేరనమాట. నైట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉంది అండ్ వెయిట్ టైం కూడా అడిగారు. అదే నేను డే టైం వెళ్ళినప్పుడు అయితే మాకు డైరెక్ట్గా సీట్ ఇచ్చేసారు. సో చూడొచ్చు, డే టైంలో అయితే రఫ్లీ అండి ఒక 10 members కూడా లేరు. అదే నైట్ టైం వెళ్తే మాత్రం ఓ మై గాడ్, ఇట్స్ కంప్లీట్లీ ఫుల్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మనం రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మన టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా ఓన్లీ తినేటప్పుడు మాత్రమే మనం మాస్క్ తీయాలన్నమాట. రిమైనింగ్ ఆల్ ది టైమ్ వీ హ్యావ్ టు వేర్ మాస్క్. ఇప్పుడు మెనూ ఎలా ఉన్నాయి, ఆర్డర్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ మెనూ వచ్చేసి లేజీ డాగ్ అనే రెస్టారెంట్ మెన్యూ అనమాట. నార్మల్గా మనకి మెన్యూ అంటే కార్డ్బోర్డ్ షీట్స్ కానీ లేకపోతే హార్డ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి మెనూస్ ఏం చేస్తున్నారు అంటే లైక్ మనకి A4 షీట్ పేపర్స్ ఉంటాయి కదా, సో అలా పేపర్స్లా ఇస్తున్నారు అనమాట. నాకైతే అసలు ఈ మెనూ చూడగానే మనకి ఇంటర్మీడియట్స్లో అండ్ బీటెక్లో ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్స్, సేమ్ అసలు క్వశ్చన్ పేపర్ చూసినట్టే అనిపించింది. అండ్ ఆ పేజ్ తిప్పుతుంటే కూడా లైక్ నాకు ఎందుకు అసలు అక్కడ మనం ఇంటర్మీడియట్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ అనిపించింది అనమాట. బికాస్ ఆ పేపర్ టెక్స్చర్ అండ్ పైన ఆల్ఫాబెట్స్ కానీ ఆ ఫాంట్ కానీ అంతా చూడడానికి అసలు క్వశ్చన్ పేపర్ లానే ఉంది. సో ఫైనలీ ఇప్పుడు థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మాకు పేపర్లా ఎందుకు ఇస్తున్నారు అంటే కోవిడ్ కాబట్టి. సో ఇప్పుడు మాకు మా పేపర్ ఇస్తారు కదా, సో ఈ మెన్యూ మేము చూడగానే ఈ మెన్యూ మా ప్లేట్స్తో పాటు ఇదంతా ట్రాష్ చేసేస్తున్నారు అనమాట. సో దట్ మేము యూజ్ చేసిన మెనూ వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉంటుంది అండ్ వేరే వాళ్ళు యూజ్ చేసిన మెన్యూ మాకు రాకుండా ఉండడం కోసం ఇలా పేపర్ షీట్స్ ఇస్తున్నారు.
సో, ఇలా పేపర్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, వేరే వాళ్ళు యూజ్ చేసింది మనకొస్తది, కోవిడ్ ఉంటది, వాళ్ళు కోవిడ్ ఎఫెక్టెడ్ అలాంటి రిమైనింగ్ పిచ్చి థాట్స్ ఉండకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నాకైతే ఈ థాట్ సూపర్‌గా అనిపించింది. హై ఇన్వెస్ట్‌మెంటే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇలా A4 షీట్స్ ప్రింట్ ఔట్ చేసి ఇవ్వాలి అంటే కష్టం. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ రెస్టారెంట్. ఎందుకంటే ఇంత మంచి కేర్ తీసుకుంటున్నందుకు. సో, ఇదొచ్చేసి బఫెలో వైల్డ్ వింగ్స్‌లో అనమాట. చూస్తున్నారు కదా! మనకి టేబుల్ మీద అలా ఒక క్యూఆర్ కోడ్ వేసుంది. సో, ఇప్పుడు మనం ఆ క్యూఆర్ కోడ్‌ని మన ఫోన్‌తో స్కాన్ చేస్తే కనుక మనకి మెన్యూ ఓపెన్ అయిపోతుంది. సో, ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా! మన ఫోన్‌లో కెమెరా యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే పైన మనకి ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్‌గా మెనూ ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా! బఫెలో వైల్డ్ వింగ్స్ మెనూ అంతా మనకి మన ఫోన్‌లోనే వస్తది. సో, అసలు వీళ్ళైతే ఇంకా సూపర్ టెక్నాలజీని వాడేస్తున్నారు. A4 షీట్స్ ఆ గోల గూడా ఉండదు. కంప్లీట్ మన ఫోన్‌లోనే మనం మెన్యూ చూసేసుకోవచ్చు. సో, టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చు అని తెలుసుకున్నాం మేము. సూపర్ ఐడియా ఇది కూడా. సో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్, అందుకనే చూపిస్తున్నాను. సో, అన్నీ క్లియర్‌గా షూట్ చేశాననమాట మీకు చూపిద్దాము అని. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. ఫస్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశామనమాట. డ్రింక్స్ వచ్చిన తర్వాత మనకి కోర్స్ అండ్ మెయిన్ మెన్యూస్ వస్తాయి. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఫుడ్ ఐటెమ్స్ చూపిస్తాను. సో, ఇవొచ్చేసి డ్రింక్స్. మేము ఫస్ట్ రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు 3 మెంబర్స్ వెళ్ళామనమాట. సో, అందుకని 3 డ్రింక్స్. ఒకటొచ్చేసి మొజిటో అంటే లెమనేడ్ అనమాట. సెకండొచ్చేసి రాస్బెర్రీ లెమనేడ్. ఇదొచ్చేసి సంథింగ్ లైక్ థైమ్ లెమనేడ్, నాకు నేమ్ గుర్తులేదు. సో, 3 వచ్చేసి లెమనేడ్స్ అనమాట. బట్ ఎవరికీ టేస్ట్ నచ్చలేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ రెడ్ కలర్‌దొచ్చేసి మేము బఫెలో వైల్డ్ వింగ్స్‌కెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకున్నాము. అదొచ్చేసి స్ట్రాబెర్రీ లెమనేడ్. అండ్ దిస్ ఈజ్ మౌంటైన్ డ్యూ. నేనే ఆర్డర్ చేశాననమాట. మౌంటైన్ డ్యూ ఫుల్ థర్స్టీగా అనిపించింది. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసింది. ఇదొచ్చేసి క్వెసిడియా. బట్ ఇదొచ్చేసి చికెన్ క్వెసిడియా అనమాట. ఇది నేను ఎలా చేయాలి అనేది వెజిటేరియన్ స్టైల్‌లో నేను మన ఛానల్‌లో ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను. ఇన్‌కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. సో, మాకైతే సైడ్స్ గువాకమోలీ, సర్ క్రీమ్ అండ్ హాట్ సాస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోడెడ్ నాచోస్. అబ్సల్యూట్ ఫేవరెట్. సూపర్ యమ్మీగా ఉంటాయి. చాలా బావుంటుంది. మెక్సికన్ స్టైల్ అనమాట. ఐ గెస్ మీకు క్లియర్‌గా కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్‌గా డార్క్‌గా ఉంది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు షూట్. నేను యాక్చువల్లీ ఫ్లాష్ లైటే షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి షూట్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ కంపల్సరీగా డే టైమ్‌లో వెళ్ళినప్పుడు మాత్రం షూట్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను. సో, దిస్ ఈజ్ నాచోస్. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్, పేరులోనే ఉంది బఫెలో వైల్డ్ వింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి చికెన్ వింగ్స్. టోటల్‌గా మేము 3 ఫ్లేవర్స్ ఆర్డర్ చేశాము. బ్లేజిన్ అండ్ మ్యాంగో హాబినారో అండ్ థాయ్ కర్రీ. సో, ఈ 3 ఫ్లేవర్స్ అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ మనకి వింగ్స్‌లోకి సైడ్ డిష్‌గా మనకి లైక్ బ్లూ చీజ్ కానీ, రాంచ్ కానీ ఇస్తారనమాట డిప్పింగ్ లాగా. అండ్ కంపల్సరీగా మనకి సెలరీ అండ్ క్యారెట్స్ ఇస్తారు. సో, చూడొచ్చు. నేనైతే ఎక్కువ పిక్చర్స్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే కొత్తగా అందరూ మొహమాట పడ్డారనమాట మా వాళ్ళు. చాలా రోజుల తర్వాత రెస్టారెంట్‌కెళ్ళేటప్పటికి. సో, ఫ్యూ పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇవొచ్చేసి కాజూన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. కాజూన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కైండ్ ఆఫ్ స్పైసీ అండ్ పుల్లగా ఉంటాయి. సో, మనకి ఇక్కడ కాజూన్ అనేది మెక్సికన్ ఫ్లేవర్. మోస్ట్‌లీ మెక్సికన్ రెస్టారెంట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. బాగా పుల్లగా అనిపించింది. ఫస్ట్ టైమ్ తినగానే అయితే నోరంతా ఒకలాగా అయిపోయింది. మేమైతే 2, 3 రెస్టారెంట్స్‌కెళ్ళానని చెప్పాను కదండీ! అందుకనే నేను మీకు అన్ని రెస్టారెంట్స్‌లో ఫుడ్స్ చూపిస్తున్నాను. సో, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి మేము లేజీ డాగ్ రెస్టారెంట్‌లో తీసుకున్నాము. మళ్ళీ మీరు అనుకుంటారేమో ఎందుకు ఇంత ఆర్డర్ చేశారు అని. సో, దీస్ ఆర్ లైక్ 2, 3 రెస్టారెంట్స్ ఫుడ్ ఐటెమ్స్ అనమాట. సో దట్ మీకు రెస్టారెంట్స్‌లో ఫుడ్ ఎలా ఉంటుంది అని చూపించొచ్చు అని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ ఇదొచ్చేసి కార్న్ పాట్ చికెన్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ స్పైసీ. మోస్ట్‌లీ ఇది లైక్ ఏషియన్ రెస్టారెంట్, ఏషియన్ డిష్. అండ్ ఇది కూడా మేము లేజీ డాగ్‌లోనే ఆర్డర్ చేశాము. మనకి కార్న్ పాట్ చికెన్‌కి సైడ్ డిష్‌గా బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ ఇస్తారు. సో, ఆల్రెడీ క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి అని ఎక్స్ట్రా తెలివిగా ఆలోచించి బ్రౌన్ రైస్ చెప్పుకున్నాము సైడ్ డిష్‌గా. సో, దిస్ ఈజ్ కార్న్ పాట్ చికెన్. సో, మీరు చూడొచ్చు నా ఫ్రెండ్స్ అయితే కంప్లీట్‌గా చికెన్ వింగ్స్ తీసుకొని నాకు మాత్రం సెలరీ స్టిక్స్ అండ్ క్యారెట్స్ ఇచ్చారు. సో, అందుకే కూర్చొని సెలరీ అండ్ క్యారెట్ స్టిక్స్ తింటూ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్నాను. సో, ఫైనల్లీ బాగా నాకు డ్రింక్ దాహం వేసిందనమాట. సో, ఇంక తప్పదు తాగాల్సిందే, క్యాలరీస్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి మౌంటైన్ డ్యూ ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో, యాహ్! సో, ఎప్పుడైనా సరే మీల్‌ని మనం ఎండ్ చేసేది స్వీట్‌తో. సో, డెజర్ట్ టైమ్ మేమైతే లైక్ చాక్లేట్ కేక్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. బేసికల్లీ నేను చాక్లేట్ తినను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తప్పలేదు, తినాల్సొచ్చింది. అంటే నేను మొత్తం తినలేదండి. ఓన్లీ జస్ట్ ఒక స్పూన్ తిన్నాను. ఆ స్పూన్ తినడానికి నేను చాలా కష్టంగా తిన్నాను. నాకెందుకో స్వీట్స్ నచ్చవు.
సో లాస్ట్‌కి బిల్ కట్టాలి కదా! తప్పదు. జనరల్‌గా ప్రీవియస్‌గా అయితే బిల్ మనకి ఒక కార్డ్‌బోర్డ్ లాంటి ఫోల్డర్‌లో ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి కోవిడ్ కాబట్టి ఫుల్లీ శానిటైజ్డ్ అండ్ స్టెరిలైజ్డ్ గ్లాస్‌లో పెట్టిచ్చారనమాట. మీరు చూడొచ్చు. అండ్ మనం కార్డ్ కూడా లైక్ గ్లాస్‌లో పెట్టేయొచ్చు. లేదు అంటే కనుక మనం ఆన్‌లైన్‌లో కూడా పే చేసుకోవచ్చు. వి హావ్ ఫ్యూ ఆప్షన్స్ యాస్ వెల్. సో మీరు అనుకోవచ్చు బిల్ మరి హ్యాండ్‌కి ఇస్తారేమో అని. లేదు, ఇది కూడా కంప్లీట్‌గా కాంటాక్ట్‌లెస్ అనమాట. సో ఇలా ఫ్యూ ప్రికాషన్స్ తీసుకుంటూ నీట్‌గా ఉంది. ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు. సో చూసారు కదండి, రెస్టారెంట్ అయితే సూపర్‌గా ఉంది. ఫుడ్ అయితే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ రెస్టారెంట్లో కూర్చొని తిన్నాను. చాలా పీస్ఫుల్గా అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే యూజువల్లీ మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే నాకు ఎందుకు అంత ఫ్లేవర్ అనిపించదు. మేబీ ఆరిపోవడం వల్లనో లేకపోతే ఎందుకో నాకు అంతగా నచ్చదు అనమాట. సో ఎప్పుడు ఫుడ్ ఎప్పుడైనా సరే రెస్టారెంట్లో కూర్చొని తింటే ఆ టేస్టే డిఫరెంట్. మై సోల్ ఇస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఐఎమ్ సో హ్యాపీ టుడే. సో చూసారు కదండి, యుఎస్ లో అయితే మేము ఇలాంటి ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ తోనే మాకు ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్స్ నడుస్తున్నాయి. అన్ని నడవట్లేదు, ఓన్లీ ఫ్యూ రెస్టారెంట్స్ ఎవరికైతే ఎక్కువ బిగ్ స్పేస్ ఉందో ప్యాటియోస్ లో వాళ్ళే ఓపెన్ చేశారు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.